హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. సో నిన్న నామినేషన్స్ చూసుంటారు. సో ఎవరి నామినేషన్స్ బాగా అనిపించాయి మీరు కామెంట్ చేయండి. అండ్ ప్రేరణ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ క్లారిటీ. అండ్ ప్రేరణ చూస్తుంటే అసలు లైక్ అబ్జిత్ కొంచెం అటు ఇటుగా, అసలు ఆ క్లారిటీ ఆఫ్ థాట్స్ కానీ, ఆ మాట్లాడే విధానం కానీ, ఆ అమ్మాయి అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. అమ్మాయి అంటే లైక్ మనీని మాట్లాడకుండా చేసింది. ఎందుకంటే అందరూ మనీ గురించి మాట్లాడుతున్న తీరు వేరు, ఈ అమ్మాయి మాట్లాడిన తీరు వేరు మనీ గురించి. సో అక్కడ బాగా నచ్చింది యాక్చువల్గా ప్రేరణ. అండ్ నబెల్ డిఫెన్స్ చాలా బాగా నచ్చింది. సో తను యాక్సెప్ట్ చేసి తను మాట్లాడిన విధానం ఏదైతే ఉందో అది చాలా బాగా నచ్చింది. అండ్ నైనిక ఓవర్ యాక్షన్ చేసిందేమో అనిపించింది. ఎందుకంటే ఈ ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్టు మేము వెళ్ళిపోతుంది కాబట్టి ఇలాంటివి చేయాల్సి వస్తుందా అని చెప్పి నైనిక అండ్ ఆదిత్య అనే వ్యక్తి సో ప్రేరణ నామినేట్ చేసినప్పుడు సో మరి ఎంతమందికి ఎలా అనిపించిందో నాకైతే తెలియదు. కానీ సడన్గా సారీ టు సే దిస్, తప్పట్లేదు అయినా కానీ ఒక నిబ్బాగా లెక్క కనిపించింది సీరియస్గా. అంటే లైక్ ఉంటారు కదా ఇంటర్ పిల్లగాళ్ళు ఉంటారు కదా, ఇంటర్ పిల్లగాళ్ళు ఏంటి, ఆ అమ్మాయి ఎవరైనా ఒప్పుకోకపోతే ఇదిగో నీకోసం నేను చేయి కోసుకుంటున్నా, ఇదిగో నీకోసం నేను కాలు కోసుకుంటున్నా అంటారు చూసారా, అట్టగా ఇదిగో నీకోసం నేను ఇట్లా చేస్తున్నా. లేదా ఇంటర్ పోరీలు చూస్తున్నప్పుడు చేతిలో లేసి బండి నడుపుతూ ఇదిగో నా కాన్ఫిడెన్స్, ఇదిగో ఇది నీ మీద నాకున్న ప్రేమ ఆయన కోసుకుంటారు. ఇలాగ అనిపించింది. నీ కాన్ఫిడెన్స్ చూడాలా, నా కాన్ఫిడెన్స్ చూస్తావా, మంటల్లో పెట్టి చేయి పెట్టి తీస్తాడు. మంటల్లో చేయి పెట్టి తన నామినేట్ చేసిన పేపర్ని బయటకు తీస్తే అది కాన్ఫిడెన్స్ అయిపోద్దా? సీరియస్లీ చాలా నిబ్బాగా లెక్క కనిపించాడు. ఈయనకు కూడా ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువే, ఇది కూడా ఆరిపోయే దీపమే కాబట్టి కొంచెం వెలుగు ఎక్కువ. కాకపోతే ఈయన మరీ వెలగపోతే, ఈయన మరీ మంటలో చేయబెట్టి మరీ తీసి ఈయన వెలుగుని చూపెట్టాడు. కానీ అవసరం లేదు. అండ్ నెక్స్ట్ బ్రీఫ్గా చెప్తున్నా అందరి గురించి. యష్మి, ఈ అమ్మాయి ఎలాగంటే ఈ పగబట్టిన పాము ఒకటి ఉంటుంది. సో అది మనుషుల్ని చంపిన దాకా పర్టికులర్గా ఆ మనిషి చనిపోయిన దాకా ఆ పాము చావదు. ఏదో ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమాలో కూడా అంతే. సో చాలా ఆ పావుని యాక్చువల్గా ఏదో యాగాలు చేసి చంపాలి కానీ ఆ పాము చావదు అనమాట. అలాంటి వ్యక్తి మణికంఠని నామినేట్ చేయాలని ట్రై చేస్తుంటుంది. సో మణికంఠకి ఏంటంటే ఇప్పుడు తెలియకుండా మణికంఠకే తెలియదు అనుకుంటా, లేకపోతే మణికంఠకి కూడా తెలుసో, ఇది నాకు తెలియదు. కానీ ఈ విషయం సింపతి అయితే వస్తుంది. మణికంఠని తీసుకెళ్ళి అందరూ టాప్ 5లో కూర్చోబెట్టాలనుకుంటున్నారు. ఎందుకు అంటే అసలు ఈ వీక్ మణికంఠ ఏమన్నా అక్కడ ఫ్లిప్ అయ్యాడు కాబట్టి దొరికారు హౌస్ మేట్స్ అందరికీ, మెజారిటీ క్లానెట్ పక్క వాళ్ళందరూ అలాగే నామినేట్ చేస్తారు ఎవరైనా కానీ ఆ వీడియో చూసిన తర్వాత అని అనుకున్నా. మణికంఠ ప్రతి వీక్ నామినేషన్లోకి వస్తున్నాడు. అండ్ సేఫ్ నామినేషన్ మణికంఠ మీద చేస్తారు. ఎవరు లేకపోతే మణికంఠ నువ్వు వీక్ అని చెప్పి నామినేట్ చేస్తున్నారు అందరు మణికంఠని. సో అట్లా అని చెప్పి మణికంఠలో తప్పులు లేవా? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి మణికంఠలో తప్పులు. నేనేమంటానంటే లాస్ట్ టైం సోనియా మీద ఉన్న హేట్రేట్, సోనియా మీద ఉన్న కోపం, సోనియా మీద ఉన్న పగ బయట జనాల్లో పక్కన వాళ్ళ తప్పుల్ని అంతగా పట్టించుకోలేకుండా చేసింది. ఇప్పుడు కూడా అంతే. మణికంఠ మీద ఉన్న జాలి, మణికంఠ మీద ఉన్న దయ, మణికంఠ మీద ఉన్న సింపతి, అతను చేసే చిన్న చిన్న మిస్టేక్స్ని పెద్దగా పట్టించుకోదు. చిన్న మిస్టేక్స్ని కూడా భూతద్దంలో చూస్తున్న జనాలు అవ్వచ్చు, రివ్యూయర్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మణికంఠను అంతమంది పర్టికులర్గా టార్గెట్ చేసి మాట్లాడుతుంటే ఒక పాయింట్ మీద సో సేమ్ డిఫెన్స్ అతను ఇచ్చుకుంటుంటే, మణికంఠ అనే వ్యక్తి చేస్తున్న చిన్న మిస్టేక్స్ ఎవ్వరు పెద్ద పట్టించుకోరు. దాంట్లో సింపుల్ ఒకటి మణికంఠ చేసిన మిస్టేక్. ఇప్పుడు మణికంఠ సీత మాట్లాడుతున్నప్పుడు సీత మణికంఠ గురించి నా మెంటల్ స్టేటస్ని ఇట్లా చేయడానికి సోనియా ఉంది, నా ఫిజికల్ స్ట్రెంగ్త్ని కాపాడడానికి మనోడు ఉన్నాడు, పృథ్వీ ఉన్నాడు అని చెప్పి సీత అలా అన్నప్పుడు కరెక్ట్ యువర్ బాడీ లాంగ్వేజ్, యు ఆర్ పోర్ట్రేయింగ్ మై బాడీ లాంగ్వేజ్, దట్ ఈస్ మై బాడీ లాంగ్వేజ్, దట్ ఈస్ నాట్ యువర్ బాడీ లాంగ్వేజ్ అని చెప్పారు మణికంఠ. అంటే నువ్వు నా బాడీ లాంగ్వేజ్ని ఎక్కిరిస్తున్నావు, అలా ఎక్కిరించబాకు, మంచిగా ఉండదు అన్నట్టు చెప్పాడు. సో అదే మణికంఠ పృథ్వీ నామినేట్ చేసి కూర్చునేటప్పుడు పృథ్వీని అంటాడు, నేను ఇట్లా రైజ్ హ్యాండ్ చేయని చెప్పి పృథ్వీని అంటాడు మణికంఠ. సో ఇలాంటివి చిన్నవి బేసిక్గా. అరే మణికంఠన్ అంటే కోపం, మణికంఠ తను ఎవరైనా ఎక్కిరిస్తే కోపము, మరి తనైతే ఎవరైనా ఎక్కిరించచ్చా? బేసిక్గా ఇలాంటి చిన్న పాయింట్స్ ఉంటాయి చూసారా, ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే బికాస్ ఆఫ్ తనకి వీళ్ళందరూ కలిసి తను టార్గెట్ చేస్తున్నారు కాబట్టి. సో ఎవరు పట్టించుకోరు. అలాంటి స్టేజ్లోకి వెళ్ళి ఒక కంటెస్టెంట్ని పెట్టారంటే అది ఆ కంటెస్టెంట్ తప్పు కాదు,
బయట చూసిన రివ్యూయర్స్ది ఆడియన్స్ది తప్పు కాదు, లోపల ఉన్న హౌస్ మేట్స్ది తప్పది. సో దానికి ఎవడు ఏం చేయలేడు. చాలా ఫ్రాంక్గా చెప్తున్నా, చాలా క్లియర్గా చెప్తున్నా. ఈ బహుశా ఇట్లా ఎవరు చెప్పుండరు, చాలా క్లియర్గా చెప్తున్నా. ఒక మనిషి తాలూకు తప్పులు మనం చూడట్లేదు, ఒక మనిషి తాలూకు తప్పుల గురించి మనం ఎత్తి చూపెట్టలేదు అంటే సో ఆ మనిషికి జనాల్లో సింపతి అన్న ఉండాలి. అంతే. ఆ మనిషి తోపు తురుము అయి ఉంటే కూడా తప్పులు చెప్పచ్చు మనం. ఆ మనిషి నెంబర్ 1 పొజిషన్లో ఉన్నా కూడా తప్పులు చెప్పచ్చు. బట్ ఆ మనిషి మీద జాలి ఉంటే ఆ మనిషి తప్పుల గురించి మనం మాట్లాడాలంటే కూడా క్షణం ఆలోచిస్తాం, ఎందుకు లేరా బాబు, అసలు ఆడ మీద సింపతి ఉంది, అవసరమా, ఇట్లా ఉంటుంది అనమాట. అది క్రియేట్ చేస్తున్న ఆడియన్స్. అంటే నేను మణికంఠ ఫ్యాన్స్ గురించి మాట్లాడలేదు, మెజారిటీ బిగ్ బాస్ చూస్తున్న ఆడియన్స్లో కూడా మణికంఠ మీద సింపతి ఉంది, బిగ్ బాస్ ఆడియన్స్కి. సో అలాంటి స్టేజ్లో మణికంఠని తీసుకొచ్చి ఇంకా పెడుతున్నారు హౌస్ మేట్స్. ఆ పెట్టే విధానం కాస్త టాప్ 5 దాకా కూడా పోవచ్చు, తెలియట్లా. సో ఫస్ట్ మణికంఠ నామినేట్ చేశాడు. మణికంఠ సెల్ఫ్ రియలైజేషన్ ఇక్కడ ఉంది బేసిక్గా. మణికంఠ నయనికాని నామినేట్ చేస్తాడు. మణికంఠ నయనిక నామినేట్ చేస్తే ఇక్కడ నయనిక కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టు మాట్లాడుతుంటారు. అంటే మేబీ విష్ణుప్రియ కరెక్ట్గా చెప్పుద్ది నయనిక గురించి, బట్ ఏంటంటే క్లారిటీ ఆఫ్ థాట్ లేదు విష్ణుప్రియకి. ఒక కరెక్ట్గా అంటే విష్ణుప్రియలో ఎక్కడో ఒక జాలితనం కనిపిస్తుంది. మొన్నటి వరకు పసితనము అమాయకత్వం ఉంటుంది, ఇప్పుడు జాలితనం కూడా ఉంది విష్ణుప్రియలో. అది గుచ్చటం రావట్లేదు విష్ణుప్రియకి. ఆ గుచ్చటం వస్తేనే కష్టం లేకుంటే విష్ణుప్రియకి. ప్రేరణ ఏదైతే నామినేట్ చేసిందో ఆదిత్య గారిని, సేమ్ నామినేషన్ పాయింట్ విష్ణుప్రియ కూడా వర్తిస్తుంది. ఈ షుగర్ కోటెడ్ నామినేషన్ చేసింది విష్ణుప్రియ, అస్సలు కరెక్ట్ కాదు విష్ణుప్రియ. అది ఏది గుచ్చాలి ఆవంతారు గుండెల్లో, అప్పుడు సరిగ్గా ఉంటుంది. అది గుచ్చడం చేత కావట్లా. సో మణికంఠ నయనిక నామినేట్ చేస్తాడు. నీకు డెసిషన్ పవర్, క్లారిటీ ఆఫ్ థాట్ ఈ వీక్ బై వీక్ నీకు తగ్గిపోతా ఉంది. ఫస్ట్ వీక్ చూసిన ఎవరైతే నయనిక ఉన్నారో ఆ వీక్ నయనిక కనపడలేదు, ఫ్రెండ్ జోన్ నుంచి నువ్వు బయటికి రావట్లేదు, ఒకటే ప్లేస్లో బెడ్ మీద నేను చూస్తున్నాను అని అన్నాడు. అంటే మణికంఠ ఏంటంటే మణికంఠ తనతో మాట్లాడే విధానాన్ని ఒక్కటే పట్టించుకోడు, అందరినీ పట్టించుకుంటాడు. ఇప్పుడు ఆ అమ్మాయి తనతో జైల్లో కూర్చున్నప్పుడు మాట్లాడింది, చాలాసేపు మాట్లాడింది. ముందు రోజు నైట్ మాట్లాడింది, నిన్న మాట్లాడింది. బట్ ఏంటంటే మణికంఠ ఎలా కన్సిడర్ చేస్తారంటే అందరినీ పట్టుకొని కన్సిడర్ చేస్తారు. సో అందరితో ఈ అమ్మాయి మాట్లాడలేదు లాస్ట్ 2 వీక్స్ నుంచి. అది కరెక్టే. ఎందుకంటే ఎప్పుడైతే లాస్ట్ వీక్ మధ్యలో నుంచి సోనియా గారితో నిఖిల్ తోటి మాట్లాడిందో, సో అప్పుడు వాళ్ళ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అయిందో ఏమో తెలియదు, కానీ వీళ్ళు మెజారిటీ క్లాన్ ఏవైతే ఉన్నాయో సీత క్లాన్, సో వాళ్ళతోటి దూరంగా అవాయిడ్ చేస్తూ మాట్లాడుతుంది. ఇది నేను చెప్తున్న మాట కాదు, విష్ణుప్రియ చెప్పిన మాట. సో హౌస్లో ఉన్న హౌస్ మేట్ చెప్పిన మాట అనమాట. తర్వాత సో ఆ అమ్మాయి ఇంకా నాకు నచ్చిన వాళ్ళతో పిచ్చింగ్, హ్యామర్ విషయంలో కూడా నువ్వు లాస్ట్ వరకు నీ తలకాయ పోగొట్టుకోకుండా ఉండాలి. సో నువ్వు దానికి పిచ్చింగ్ చేయాలంటే నాది ఎవరు పడగొడతారో అని నాకు అనిపిస్తే, ఈ పాయింట్లో కొంచెం ఎక్కడ అగ్రి చేయొచ్చు ఈ అమ్మాయిని. నాది ఎవరైతే పడగొడతారో అని అనిపిస్తే అక్కడ నేను మాత్రమే వాళ్ళతో మాత్రమే పిచ్చింగ్ చేస్తాను. నేను అందరిని ఎందుకు అడుక్కుంటాను, ఆ హ్యామర్ ఎవరి దగ్గరికి వస్తుందో తెలియదు కదా. సో నన్ను ఖచ్చితంగా హ్యామర్ వీళ్ళ దగ్గరికి వస్తే వీళ్ళు నన్నే పడగొడతారు అని నాకు అనిపించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను మాట్లాడతాను. అందరి దగ్గరికి వెళ్ళి నేను పిచ్చింగ్ చేయను, నేను నా ఇష్టం. అండ్ బెడ్ మీద కూర్చోవడం ఈజ్ నాట్ ఏ క్రైమ్, బెడ్ మీద కూర్చోవచ్చు అని చెప్పి మాట్లాడుతూ అంటారు. సో ఒక పాయింట్ ఒకటే కరెక్ట్, మిగిలిన అంతా కరెక్ట్ కాదు. అండ్ ఈ అమ్మాయి యాటిట్యూడ్ కూడా అంత కరెక్ట్గా లేదు ఈరోజు. మణికంఠ యష్మి నామినేట్ చేస్తాడు. ఇక్కడ మణికంఠ యష్మి నామినేట్ చేసినప్పుడు ఆ వీడియో చూపించి నామినేట్ చేస్తాడు కదా, దానికి సెల్ఫ్ రిలీజ్ అవుతాడు మణికంఠ బేసిక్గా. అరే నేను వీడియో చూపించి నామినేట్ చేసి తను తప్పు అని చెప్పినప్పుడు తర్వాత నెక్స్ట్ అది అయిపోతున్నప్పుడు బ్రేక్లో సీత కూడా ఆ వీడియో చూసి నామినేట్ చేసింది, నాకు ఎందుకు తప్పు కాదు, పాప మా అమ్మాయి కూడా అది కరెక్టే కదా. సో అని చెప్పి సెల్ఫ్ రిలీజ్ అవుతాడు మణికంఠ. సెల్ఫ్ రిలీజేషన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ దాని అనేది. నాతో పాటు యష్మి నామినేట్ చెప్పారు, నాతో పాటు టాస్క్లో ఉంది, ఎన్ని ఉన్నావు, ఎన్ని స్నాచ్ చేసి ఆదిత్య అన్నకి ఇచ్చానో చూసావు, నేను చేసిన ఫైట్ చూసావు, స్టిల్ యూ మెన్షన్ యూ సెడ్ ఫిజికల్లీ నేను వీక్ అని. ఎలాగా అంటే సో ఈ అమ్మాయి చెప్పుద్ది. ఇక్కడ మనోడు పాయింట్ ఎందుకో నాకు తేలిపోయిందేమో అనిపించింది. ఎందుకంటే నేను అందరికంటే ఎక్స్ నేనే తెచ్చానన్నాడు. హూ సెడ్ ఇట్ హూ కౌంట్ ఇట్ అని అమ్మాయి అడిగింది. నువ్వు చూడలేదా అంటాడు. సో ఇప్పుడు ఆ అమ్మాయి చూడలేదు కాబట్టి నువ్వు తక్కువ తెచ్చావు అని అమ్మాయి చెప్తుంది. మళ్ళీ నువ్వు చూడలేదా అంటే ఎన్ని ఎక్స్ తెచ్చావు అమ్మాయి ఏమంటుంది, నువ్వు 10-12 ఎక్స్ పట్టుకొని బయటకు రావాలి అనుకున్నావు, సో అందుకని నీ మీద అటాక్ చేసి నీ ఎక్స్ అన్ని తీసేసుకున్నారని అమ్మాయి అనింది. నీ ఎక్స్ అన్ని తీసేసుకున్నారని అమ్మాయి అనింది. నేను ఎన్ని ఎక్స్ తెచ్చానో, నువ్వు చాలా ఎక్స్ తెచ్చానో ఆదిత్యానికి ఇచ్చానని నువ్వు చెప్పావు. 2 స్టేట్మెంట్లో ఏది కరెక్ట్? సో ఇప్పుడు ఏంటంటే తను నీ పాయింట్కి అగ్రి చేయాలని లేదు. సో తనకు అనుకుంటూ ఒక ఓన్ పాయింట్ ఉంటుంది యష్మికి.
సో నువ్వు తెచ్చావా తేలేదా, సో అమ్మాయి చూసినప్పుడు నువ్వు తేవడాలని ప్రయత్నిస్తున్నావు, బట్ నీ దగ్గర ఎగ్స్ లేవు, వాళ్ళు లాగేసుకుంటున్నారని ఆ అమ్మాయి చెప్పింది. సో నువ్వు దాన్ని గేమ్ని వేరేలాగా ఆడావు, సో అందుకని నాకు అక్కడ నచ్చలేదు, సో యు ఆర్ ఫిజికల్లీ వీక్ అని చెప్పి అమ్మాయి చెప్పింది. అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ లేదు, నేను ఎక్కువగా ఎగ్స్ తెచ్చానని చెప్పి ఇతను చెప్పాడు. సో ఇది డిబేటబుల్ పాయింట్ తప్పితే ఇది, సో ఎందుకంటే నామినేట్ చేసే వ్యక్తికి పై చేయి ఉంటుంది కాబట్టి సో తను నామినేట్ చేయొచ్చు, బట్ ఇది డిబేటబుల్ పాయింట్. ఎందుకంటే ఆ అమ్మాయి ఒప్పుకోదు, తిను ఒప్పుకోడు. సో చూసే వాళ్ళ మనకు తెలుసు అంటే తను ఆడాడు, తను ఎగ్స్ తీసుకురావడానికి ట్రై చేశాడు, తను తెచ్చాడు కొన్ని ఎగ్స్, బట్ అవి మెజారిటీ ఎగ్స్ తనే తెచ్చాడా ఎన్ని తెచ్చాడా అనేది మనకు కౌంట్ లేదు కాబట్టి సో తన ఎఫర్ట్స్ని అయితే మెచ్చుకోవచ్చు. బట్ తిన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే సో ఎగ్స్ ఒకేసారి 10-12 తేవటం వల్ల వాళ్ళు లాగేసుకున్నారు. సో తిను అలా గేమ్ ఆడాడు, సో దానివల్ల మనకి క్లాన్కి కొంచెం ఎఫెక్ట్ పడింది అని చెప్పి యష్మి ఉద్దేశం. సో రెండు కొట్టి పారేయలేం అదన్నమాట. అండ్ నెక్స్ట్ ఈ సెల్ఫ్ రియలైజేషన్ గురించి అడుగుతారు మణికంఠ. ఆ వీడియో చూపించిన తర్వాత నువ్వు నాకు సారీ చెప్పావు, బట్ అది నీ ద్వారా వచ్చిన ఒక పదం వచ్చిందని నీకు తెలిసినప్పుడు యూ షుడ్ టెల్ అట్లీస్ట్ సారీ కదా అని మణికంఠ అడుగుతారు. అది నా ద్వారా వచ్చిందా లేకుంటే ఎవరి ద్వారా వచ్చిందని నాకు తెలియదు, అక్కడ ఉన్న చాలామంది ఉన్నారు, పృథ్వీ కూడా ఉన్నాడు. బట్ ఆ వీడియోలో చూపించినప్పుడు ఓకే నేను స్టార్ట్ చేశాను, సో తర్వాత వాళ్ళందరూ మాట్లాడారు, బట్ నేను స్టార్ట్ చేశాను, నేను ఇనిషియేట్ చేయడం వల్ల అలాంటిది ఒక టాపిక్ బయటకు వచ్చి అది నీ మీదకి వచ్చింది కాబట్టి నాకు తెలియకుండానే సో నువ్వు ఏదైనా ఫీల్ అయ్యి ఉంటే నా తప్పు లేకపోయినా ఐఎమ్ వెరీ సారీ అని చెప్పింది. యష్మి సారీ చెప్పడం అనేది చిన్న విషయం కాదు, బేసిక్ అమ్మాయి యాటిట్యూడ్కి నేను సారీ అని చెప్పాను చెప్పింది. అండ్ ఇక్కడ యష్మిని కూడా తప్పు పట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ విషయంలో ఆ అమ్మాయి తప్పేం లేదు. ఆ అమ్మాయి చాలా నార్మల్గా జనరల్గా వేరే ఆలోచనతో చెప్పింది, దాన్ని ఈ ఆలోచనలకు తీసుకొచ్చింది నిఖిల్. సో నిఖిల్ కూడా అదే మాట, యాక్చువల్గా నిఖిల్ అన్నాడు, నిఖిల్ నువ్వు మగాడివా కాదా అది ఇదని. సో నిఖిల్ నామినేట్ చేయాల్సింది, ఆ అమ్మాయి యష్మిని వదిలేయాల్సింది. యాక్చువల్గా యష్మికి ఆ పాయింట్కి సంబంధం లేదు మణికంఠ చేసిన దానికి, ఈ పాయింట్ వదిలేయాల్సింది మణికంఠ, అప్పుడు చాలా బాగుండేది. అనవసరంగా ఈ మగాడి మ్యాటర్ యాక్చువల్గా యష్మి అలా అనలేదు అని ఒక క్లారిటీ ఉంది కదా మణికంఠకి, అక్కడే క్లారిటీ ఉంది. అండ్ తను సారీ కూడా చెప్పేసింది అక్కడ. సో తను సారీ కూడా చెప్పినప్పుడు సో ఆ పాయింట్ అక్కడ వదిలేయాల్సింది మణికంఠ. వదిలేసి ఉంటే చాలా బాగుండేది మణికంఠ, ఇంకా చాలా ప్లస్ అయ్యేది ఆ పాయింట్ వదిలేసి ఉంటే మణికంఠ. దాన్ని తీసుకొచ్చి కావాలని అక్కడ ప్రొజెక్ట్ చేయడం వల్ల ఏమైందంటే ఆ యష్మి దొరికింది, యష్మిని బ్యాట్ చేయాలి అని మణికంఠ కూడా ఆలోచించాడు అన్న ఒక థాట్ వచ్చింది అనమాట. ఎందుకంటే అది యష్మిది కాదు అంటే జనాల పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను నేను ఇక్కడ. ఎందుకంటే అది అక్కడ యష్మి అనలేదు అని చెప్పి మెజారిటీ ఆడియన్స్, మెజారిటీ రివ్యూస్ అక్కడ ఆల్రెడీ కన్ఫర్మ్ చేశారు. అమ్మాయి థాట్ ప్రాసెస్ వేరు, బయటకు వచ్చిన ప్రొజెక్షన్ వేరు, అది అమ్మాయి ద్వారా కూడా కాదు, వేరే వాళ్ళ ద్వారా వచ్చింది. సో అలాంటి పాయింట్ని మనకంటే పట్టుకోపోయింటే బాగుండేది. పట్టుకోవటం వల్ల యష్మిని కావాలని డ్రాగ్ చేశాడు ఆ పాయింట్ మీద మళ్ళీ అని చెప్పి టార్గెట్ చేసినట్టే అనిపించింది. మణికంఠ ఏంటంటే తెలియకుండా జనాల్ని టార్గెట్ చేస్తుంటారు. ఇప్పుడు మణికంఠ ప్రేరణ మాట్లాడుతున్నప్పుడు సైలెంట్ ఉన్నాడు, బట్ యష్మి మాట్లాడుతున్నప్పుడు, నిఖిల్ మాట్లాడుతున్నప్పుడు, పృథ్వీ మాట్లాడుతున్నప్పుడు రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు ఈజీగా ట్రిగ్గర్ అవుతారు, అరుస్తారు కాబట్టి. ప్రేరణ అంత ఈజీగా ట్రిగ్గర్ అరవదు కాబట్టి సో ప్రేరణ జోలికి ఎవరు పోరు, బేసిక్గా అంతలా రెచ్చగొట్టే మాటలు మాట్లాడరు. సో అది మణికంఠ క్యాలిక్యులేషన్స్ అవి. హౌస్ మేట్స్కి కొంచెం అర్థం అవుతున్నాయి, అర్థం కావట్లేదు అది. నైనిక నబెల్ నామినేట్ తీసుకుంది యాజ్ ఎ చీఫ్, యాజ్ ఎ సంచాలక్గా నువ్వు ఫెయిల్ అయ్యావు. ఇట్స్ ఆల్ అబౌట్ రేషన్ టాస్క్, నువ్వు దాన్ని చాలా కామెడీగా ఆడావు. సో అది వేరేదైతే నువ్వు అది ఏంటది ఏనుగు కుక్క వాయిస్ సంథింగ్ అది అనుకున్నావు. సో అది నువ్వు అనుకున్నావు అండ్ నువ్వు వాళ్ళకి ఇచ్చేసావు, నువ్వేదో మంచిగా అవ్వాలనుకుని వాళ్ళకి ఇచ్చావు అండ్ చాలా తప్పదు అసలు అది. సో నీ వల్ల రేషన్ రాకుండా ఉంది, మనకి చాలామంది ఎఫెక్ట్ అయ్యాము. సో అది నాకు కరెక్ట్ అనిపించలేదు. అండ్ డాన్సింగ్ టాస్క్లో కూడా నువ్వు లేవు గేమ్లో, బట్ నువ్వు అందరినీ డిస్టర్బ్ చేసి సరే పక్క క్లాన్ వాళ్ళని డిస్టర్బ్ చేసావంటే ఓకే, నువ్వు మన క్లాన్ వాళ్ళు కూడా డిస్టర్బ్ చేసావు, అలా నాకు అది నచ్చలేదు కంప్లీట్గా, అందుకు నామినేట్ చేస్తున్నావు అని చెప్పినప్పుడు మనోడు చెప్పే పాయింట్ ఉంటుంది, చాలా హుందాగా నీట్గా చెప్తాడు. ఏం చెప్తాడు, అది నా ఇష్టం, నేను సంచాలక, నా డెసిషన్ ఫైనల్, ఇలా చెప్పకుండా అది బిగ్ బాస్ చాలా బ్యాక్ స్టోరీ నుంచి తీసుకొస్తా అంటే తనకు కొంచెం తన మార్కు కూడా చూపిస్తారు లైట్, ఏదైతే నామినేషన్లో తను చేయాలనుకుంటాడో ఆ మార్కు కూడా ఉంటుంది దాంట్లో. కొంచెం వెనక నుంచి వద్దామని చెప్పి చాలా క్లియర్గా చెప్తారు. నేను ఆ సంచాలకుగా ఉండి గేమ్ స్టార్ట్ చేసినప్పుడు బిగ్ బాస్ నాతో ఈ వాయిస్ ఎలా ఉంటుంది, ఆ వాయిస్ ఇలా ఉంటుంది మాట్లాడుతున్నప్పుడు సో నేను చాలా జోక్ వేలో తీసుకుంటూ వెళ్ళిపోయాను. అలా నేను జోక్గా గేమ్ ఆడుతున్నప్పుడు నేను చాలా లైటర్ మోడ్లో అన్నాను. సో అంత కాన్సన్ట్రేషన్గా వాయిస్ వినలేదు, బట్ నాకు అనిపించిన వాయిస్ నాకు అది అనిపించింది. సో అందుకని వాళ్ళకి పాయింట్ ఇచ్చాను. దానివల్ల నిజంగా ప్లాన్కి ఎఫెక్ట్ అయింది అండ్ అందరికి వచ్చింది సారీ కూడా చెప్పాను. రేషన్ టాస్క్లో బేసిక్గా పాపం మనకు దానివల్ల మనకు 1 minute వచ్చింది. 1 minute రేషన్ చాలా బాగా తీసుకొచ్చింది సీత. ఒక రైసు చికెన్ ఒకటే తీసుకురాలేదు, మిగిలినవన్నీ తీసుకొచ్చింది. 2 minutes ఇచ్చినా వాళ్ళు రైస్ కూడా తెచ్చుకోలేదు. సో కంపేర్ టు దట్ వాళ్ళ మీద సీత చాలా బాగానే చేసింది. అండ్ నేను
ఆ విషయంలో చీఫ్ దగ్గర నుంచి అందరికి ప్రతి ఒక్కరికి సారీ చెప్పుకుంటూ వచ్చాను, తప్పు నాది, ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ దట్. ఫుడ్ చాలా తక్కువ వచ్చింది అంటున్నారు అంటే, సో ఎనఫ్ రేషన్ వచ్చింది, పర్లేదు, మేనేజ్ చేయొచ్చు. బట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా అలాగా ఫీల్ అవుతుంటే, సో నేను చెప్తున్నాను, అందరు తినేసేయండి. అందరు తినేసిన తర్వాత మీరు అందరు మంచిగా తినేసేయండి. ఆకలిగా ఉన్నారు కాబట్టి మీరు మంచిగా తినండి. సో మీరందరు తినేసిన తర్వాత ఏదైతే మిగిలి ఉంటుందో అదే నేను తింటాను. ఓకే, అదే నేను తింటానని ఈ మాట ఎక్కడైతే చెప్పాడు నబీల్, చాలా హుందాగా, చాలా నీట్గా, చాలా క్లియర్గా, చాలా బాగా నబీల్ చెప్పాడు. చాలా బాగా నబీల్ చెప్పాడు ఈ స్టేట్మెంట్ చెప్పడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఆ ట్రిగ్గరింగ్ పాయింట్, నామినేషన్ పాయింట్ అంటే ట్రిగ్గరింగ్ పాయింట్, ఒకరినొకరు ట్రిగ్గర్ చేసుకునే పాయింట్స్. సో అలాంటి టైంలో కూడా అది నబెల్ అంత నీట్గా మంచిగా ఒక విషయాన్ని చెప్పాడంటే, సో ఇట్స్ గుడ్, హీస్ ఇన్ గుడ్ ట్రాక్ అని చెప్పి అర్థమైంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ నైనిక విష్ణుని నామినేట్ చేసింది. సో విష్ణు నామినేట్ చేసి గేమ్ ఆడలేదు అండ్ నేను ఆడను, సో కావాలంటే నేను వెళ్ళిపోతాను, సో నాకేం ప్రాబ్లం లేదు అది ఇది అని చెప్పావు, సో గేమ్ ఆడాలని చెప్పింది. విష్ణుప్రియ నామినేట్ చేసినా కానీ విష్ణుప్రియలో ఆ ఫైర్ రాదు, నిజంగా ఆ ఫైర్ రాదు. యాక్చువల్గా నేను ఫైర్ వచ్చిద్దేమో అని అనుకున్నాను కానీ ఆ ఫైర్ రాలే. విష్ణుప్రియ ఇంకా చాలా కామెడీ మోడ్లో ఉంది. కాకపోతే ఆ డైలాగ్ ఒకటి బాగా చెప్పుద్ది, నేను గేమ్ ఓడిపోతే ఆ గిల్ట్ని భరించలేను, బట్ నామినేషన్ భరించగలను. సడన్గా త్రివిక్రమ్ గారు లేడీ వాయిస్లో మాట్లాడారేమో అని అనిపించింది. అది చాలా బాగా మాట్లాడింది. సో సీత వచ్చింది. ఇక్కడ సీత యాక్చువల్గా మణికంఠకు దొరికింది. మణికంఠ సీతకు దొరకల. ఏంటంటే సీత వస్తూ అంటే చీఫ్స్ ఎవరు నామినేట్ చేయరు అని అనుకుంది అనుకుంటా ఈ అమ్మాయి. అందుకు ఓపెన్గా మాట్లాడితే ఇలాగే ఉంటుంది. బిగ్ బాస్ విష్ లిస్ట్ ఉంటారు బేసిక్గా. ఓపెన్గా మాట్లాడుకున్నారు కాబట్టి అందరు నిఖిల్ నామినేట్ చేయాలని చెప్పి, అందుకని నిఖిల్ని ఎవరు నామినేట్ చేయకుండా చేశారు. అందుకని రెండో నామినేషన్ కోసం అల్లాడారు బేసిక్గా. అల్లాడటం వల్ల ఎవరు నామినేట్ చేయాలో తెలియక, పాయింట్స్ లేక, సో ఆర్గ్యుమెంట్స్ చాలా త్వరగా ముగిసిపోయాయి అక్కడ. సీత వస్తూ నేను బేసిక్గా నేను నామినేట్ చేయాలి అనుకోలేదు బిగ్ బాస్, సో నా దగ్గర పాయింట్స్ ఏవి లేవు ఎవరిని ఇప్పుడు అది ఇది అంటే మణికంటకు అబడుతుంది. ఏమో పాయింట్లు లేకపోతే నన్ను నామినేట్ చేయాల్సిందా అన్న థాట్ మణికంటలోకి వచ్చేసింది. ఇంకా అసలే చూడు మణికంట లేచాడు పైకి, సీత తీసుకొచ్చింది. ఇక్కడ నువ్వు నిన్న మాట్లాడావు, మేము ఆ వీడియో కూడా మా దగ్గర వచ్చి మాట్లాడావు, నేను సాక్రిఫైస్ చేయలేదని. బట్ ఆ వీడియోలో చాలా క్లియర్గా కనిపించింది నువ్వు సాక్రిఫైస్ చేసావు అది ఇదని. సో అలాంటప్పుడు నువ్వు సాక్రిఫైస్ చేసినట్టే కదా. నువ్వు అక్కడ మీ క్లాన్ వాళ్ళే చెప్పిన మాటలే చెప్తున్నాను. సో సాక్రిఫైస్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో యాజ్ పర్ బిగ్ బాస్ రూల్స్ అది అగైనెస్ట్. సో అందుకని నాకు సార్ కూడా చెప్పారు కదా. సో అందుకని చెప్పి నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అంటే మనోడు సేమ్ లూప్ క్యాసెట్. అది సాక్రిఫైస్ కాదు, నేను నిఖిల్తో మాట్లాడినంత వరకు మాత్రమే సాక్రిఫైస్, మిగిలింది సాక్రిఫైస్ కాదు. అది టీమ్ కలెక్టివ్ డెసిషన్ మణికంఠ అంటాడు. ఇది ఇప్పుడు ఇదే పాయింట్ మీద నలుగురు నామినేట్ చేస్తారు. ఇప్పుడు మణికంఠ తప్పు అంటే నలుగురు కరెక్ట్ అని, ఇప్పుడు మణికంఠే కరెక్ట్ అంటే ఈ నలుగురు తప్పని. సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చూసిన దాని ప్రకారం మణికంఠ తప్పు, సాక్రిఫైస్ చేశారు మణికంఠ. ఎందుకంటే మణికంఠ అక్కడ స్టెప్ డౌన్ అయ్యాడు. మణికంఠ అక్కడ బేసిక్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే మణికంఠ స్టెప్ డౌన్ అయ్యాడు. ఓకే, అది సాక్రిఫైస్ స్టెప్ డౌన్, వెనక్కి తగ్గటమా? ఇప్పుడు మణికంఠ వెనక్కి తగ్గాడు, ఇది మేబీ కరెక్ట్ వర్డ్ ఏమో. ఇప్పుడు మణికంఠ నేను సాక్రిఫైస్ చేశాను అని మణికంఠని ఎవరైనా అన్నారనుకో, ఇది సాక్రిఫైస్ కాదు అంటాడు. సో మణికంఠ వెనక్కి తగ్గాడు, పోనీ అట్లీస్ట్ ఏదైనా ఒకటే కదా. సో వాళ్ళు దాన్ని కూడా వాళ్ళు సాక్రిఫైస్ కింద కన్సిడర్ చేస్తున్నారు. వాళ్ళు ఎలా కన్సిడర్ చేశారంటే హౌస్మేట్స్, లోపల ఉన్న హౌస్మేట్స్ అండ్ పర్టికులర్గా నిఖిల్ క్లాన్ వాళ్ళు నిఖిల్తో ఆల్రెడీ సాక్రిఫైస్ చేస్తున్నా అని నిఖిల్కి చెప్పాడు, నేను చేస్తున్నా అని. సో ఇక్కడికి వచ్చి తిని స్టెప్ డౌన్ అయ్యాడు. సో రెండింటిని యాడ్ చేసుకుంటే అది సాక్రిఫైస్గానే వాళ్ళకి కనిపించింది. మణికంఠ ఏమంటాడు, నేను సాక్రిఫైస్ చేసుకోలేదనే పాయింట్ మీద మొన్న ఎట్లా నిలబడ్డాడు, సో అదే పాయింట్ మళ్ళీ ఇప్పటికి నిలబడి అది టీమ్ కలెక్టివ్ డెసిషన్ అని మణికంఠ అంటారు. సో వీళ్ళు ఏమంటారు, తర్వాత నిఖిల్ వచ్చి నామినేట్ చేసినప్పుడు అది టీమ్ కలెక్టివ్ డెసిషన్ ఎక్కడ, అసలు టీం అసలు అది డిస్కషన్లోనే ఉంది, కలెక్టివ్ డెసిషన్ ఎక్కడ వచ్చింది బయటికి? డెసిషన్ అంటే చీఫ్గా నేను చెప్పాలి డెసిషన్ బయటికి, నువ్వే చెప్పేసుకున్నప్పుడు డెసిషన్. ఇప్పుడు మణికంఠకి నేను స్టెప్ డౌన్ అయిపోతున్నానని చెప్పేశాడు. చెప్పేసి తర్వాత ఇంకా డిస్కషన్ ఏముంటుంది? ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, ఒక క్యాబ్ ఉంది, 5 జనాలు ఉన్నారు. ఓకే, 5 ఫస్ట్ వాడు వచ్చి 3వ వాడి పేరు చెప్తాడు. అబ్బాయికి బాగాలేదు, కాలు బాగాలేదు, చేయి బాగాలేదు, జ్వరం ఉంది, అబ్బాయి అనవసరం అని చెప్పి చెప్తాడు. 2వ వాడు ఏం చెప్తాడు, సేమ్ అదే, అబ్బాయి కాలు బాగాలేదు, చేయి బాగాలేదు, జ్వరము అని చెప్తాడు. ఓకే, మూడో వాడు బేబీ చెప్తాడు. ఇప్పుడు 3వ వాడు టర్న్ వచ్చింది. 3వ వాడు ఏం చేయాలి, బేసిక్గా ఆడుండి అలా ఆలోచించాడు. సో ఫస్ట్ ఇద్దరు నా పేరు చెప్పారు. సో నాకు బాగాలేదు, జ్వరము, చేయి బాగాలేదు, కాలు బాగాలేదు. 4వ వాడు 5వ వాడు కూడా నా పేరు చెప్తారు. అందరూ నా పేరు చెప్పి అందరు కలిసి నన్ను తీసేసే బదులు నేనే తగ్గిపోతాను, మనమే తగ్గుతాం, కొంచెం అయినా బాగుంటుంది,
కొంచెం అయినా వాళ్ళ దగ్గర సింపతి ఉంటుంది అని చెప్పి నేనే స్టెప్ డౌన్, నాకే కాలు బాగాలేదు, చేయి బాగాలేదు, నాకు జ్వరంగా ఉంది, నాకు నీరసంగా ఉంది, నేను ప్రయాణించలేను, సో నేను రాను అని చెప్పి అంటాడు. అనగానే నాలుగో వాడు ఏమంటాడు, నువ్వు మంచి డెసిషన్ తీసుకున్నావరా, లేకపోతే నీ పేరు కూడా చెప్దాం అనుకున్నాను, నీకు కాలు బాగాలేదు, చేయి బాగాలేదు కదా, సో అందుకే నీ పేరు చెప్దాం అనుకున్నాను, మేమిద్దరం మీ ఇద్దరు అమ్మాయిలం ఇద్దరు అబ్బాయిలం పోతే మేము మంచిగా ఎంజాయ్ చేయొచ్చు, అందుకే నీ పేరు చెప్దామని అనుకున్నాను, నీ పేరే చెప్పేవాడిని అని అన్నాడు అనుకో అతను. అది కలెక్టివ్ డెసిషన్ అవుతుందా? టీం కలెక్టివ్ డెసిషన్ అవుతుందా? కాదు కదా. మెజారిటీ డెసిషన్ ఇంకా రాలా అసలు అక్కడ. మూడో వాడు మధ్యలోనే తనకు తానే స్టెప్ డౌన్ అయిపోయాడు. తనకు బాగలేదని చెప్పి తను రియలైజ్ అయ్యి స్టెప్ డౌన్ అయ్యాడు. ఎందుకు? వైల్డ్ కార్డ్స్ని ఆపడం కోసం. వైల్డ్ కార్డ్ని ఆపడం కోసం రియలైజ్ అయ్యి తను స్టెప్ డౌన్ అయ్యాడు. స్టెప్ డౌన్ అయితే అది పెద్ద క్రైమ్ అని చెప్పి మణికంఠకి లేటర్ అని తెలిసింది కాబట్టి మణికంఠ దాన్ని ఇప్పటికీ స్టిల్ అని డిఫెండ్ చేస్తున్నాడు మణికంఠ. ఎందుకని నేను చెప్పలేను. ఓకే, సీత విష్ణు నామినేట్ చేస్తుంది. పాపం సీత ఇక్కడ విష్ణు నామినేట్ చేస్తూ యాక్చువల్గా ఏ పాయింట్ మీద నామినేట్ చేయాలి? ఆ వీడియోలో చూపించిన పాయింట్ మీద నామినేట్ చేయాలి బేసిక్గా. ఎందుకంటే మణికంఠ అదే పాయింట్ మీద నామినేట్ చేసింది, వీడియో చూపించిన పాయింట్ మీద. సో సీత విష్ణుని కూడా అదే పాయింట్ మీద నామినేట్ చేయాలి. ఎందుకంటే గాజులు బొట్టు సంథింగ్ అలా మాట్లాడింది కదా. సో మనం నిఖిల్ని అది కరెక్ట్ కాదు బేసిక్గా, ఎవరు చేసినా తప్పే అది. ఆ పాయింట్ మీద నామినేట్ చేయాలి. ఆ పాయింట్ మీద నామినేట్ చేస్తే నేషనల్ టీవీ టెలివిజన్ సంథింగ్ పెద్దగా అయిపోతే ఇష్యూ, అనవసరంగా ఆ అమ్మాయిని మరీ బ్యాడ్ చేసినట్టు అవుతుంది అని చెప్పి, నువ్వు గేమ్ ఆడలేదు, అది ఆడలేదు, నువ్వు నన్ను అడగలేదు, నువ్వు నేను చేయలేదు, నువ్వు అడుగుంటే బాగుండేది, సో నువ్వు వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడలేదు అని చెప్పి సీత చేసింది ఇక్కడ నామినేషన్. సీత చాలా కరెక్ట్గా నామినేట్ చేసింది బేసిక్గా. పాప మా అమ్మాయి గురించి ఆలోచించింది. అండ్ విష్ణుప్రియని నామినేట్ చేయాలి బేసిక్గా లెక్క ప్రకారం. ఎందుకంటే మణికంఠన వీడియో చేసి నామినేట్ చేసినప్పుడు ఈ అమ్మాయికి ఏమీ నామినేషన్ పాయింట్ లేవు అనుకున్నప్పుడు చెప్పినప్పుడు అదే చేయాలి. బట్ ఆ పాయింట్ చెప్తే మళ్ళీ ఇంకా ఎక్కువ బ్యాడ్ అవుతుందని చెప్పి ఇలా చెప్పింది అనమాట. దీనికి అమ్మాయి హట్ అయింది బేసిక్గా విష్ణుప్రియ. సో సీత కొంచెం ఇంటెలిజెంట్గా ప్రవర్తించింది అని చెప్పి నేను అనుకుంటున్నాను. సీత ఆ పాయింట్ మాట్లాడి నిఖిల్ అది నిఖిల్ ఒక్కడే మాట్లాడితే బాగుంటుంది ఆ పాయింట్. ఇంకెవరు మాట్లాడినా కానీ అది రప్చర్ అయిపోద్ది ఆ పాయింట్. సో ఆ చాలా డెలికేటెడ్ విషయాన్ని చాలా హుందాగా మాట్లాడింది అని అనిపించింది. సో తర్వాత వీళ్ళందరూ నామినేషన్లు పక్కన పెడితే ప్రేరణ మణికంఠ నామినేట్ చేసింది. ఇంకా యష్మి నామినేషన్, నిఖిల్ నామినేషన్ ఇవంతా సోది రొటీన్ అంతా ఇదంతా. నిఖిల్ విష్ణుప్రియ అవ్వచ్చు నామినేషన్, అసలు విష్ణుప్రియ ఒకటే నామినేషన్ అది చేశాడు. విష్ణుప్రియ చాలా బాగా చెప్పింది. అంటే నీ నోటి తోలుతో పోల్చుకుంటే నా నోటి తోలు ఎంత అన్నట్టు మాట్లాడింది. కానీ నిఖిల్ అంత ఫైర్ లేదు అక్కడ. అంటే నిఖిల్ ఎవరు నామినేట్ చేయలేదు కాబట్టి, నిఖిల్ డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం రాలేదు కాబట్టి సో అంత ఫైర్ లేదు. నిఖిల్ మణికంఠ నామినేట్ చేస్తాడు, సేమ్ లూప్లో నామినేట్ చేస్తాడు. అది ఇంకా మనం దాని గురించి డిస్కస్ చేయడం అనవసరం. ప్రేరణ నామినేషన్ చాలా బాగా నామినేట్ చేస్తుంది అనమాట. మణికంఠని ఆదిత్యని. మణికంఠ ఎలా నామినేట్ చేస్తుంది? నేనేదైతే పాయింట్లు చెప్పానో అవే పాయింట్లు పెట్టి నామినేట్ చేస్తుంది మణికంఠని. నేను ఆ వీడియోలో చెప్పాను, లెట్స్ టాక్ అబౌట్ ద ట్రూత్ అని. దాంట్లో క్లియర్గా చెప్పాను. నువ్వు వెళ్ళి మణికంఠ ఎలా చెప్పింది? మణికంఠ నువ్వు వెళ్ళి నిఖిల్ తోటి, అంటే ఇప్పుడు దాకా తను విన్న డిస్కషన్ అంతా తనకు అర్థమైంది కాబట్టి ఆ డిస్కషన్లోనే అమ్మాయికి ముందేం జరిగిందో తెలియదు. ఆ వీడియో చూపించింది అండ్ మణికంఠ మాట్లాడింది నో అని, ఆ రెండే తెలుసు అమ్మాయికి. బట్ అదంతా తర్వాత డిస్కషన్ వినిందో లేకుంటే ఇప్పుడు వినిందో ఆ డిస్కషన్ అంతా దాంట్లో ఒక మంచి పాయింట్ తీసింది బయటకు ప్రేరణ. అందుకే ప్రేరణ అసలు సుమ్మ పైకి లేస్తుంది. అసలు నువ్వు నిఖిల్ దగ్గరికి వెళ్ళి నిఖిల్ నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావా? వద్దు వెళ్ళిపోవద్దు, నువ్వు మన క్లాన్ కోసము నేను వెళ్ళిపోతాను అని నువ్వు అన్నావు కదా, ఇట్స్ ఎ సాక్రిఫైస్. అది చేయటం కరెక్ట్ కాదు, అది తప్పు. నువ్వేమనాలంటే అక్కడ నిఖిల్ నువ్వు వెళ్ళిపోవద్దు, మనం క్లాన్గా కూర్చొని మాట్లాడుకుందాం, అసలు క్లాన్కి ఏది మంచిది ఏది కాదనేది మనం మాట్లాడుకుందాం అని నువ్వు చెప్పాలి. అది నువ్వు అక్కడ చెప్పలేదంటే ఎస్ ఐ అగ్రీ, నేను చెప్పలేదని మణికంఠ అంటాడు. మణికంఠ యాక్సెప్ట్ చేస్తారు ఫర్ ద ఫస్ట్ టైం నామినేషన్స్లో. తర్వాత ఇంకా పాయింట్ మాట్లాడుద్ది. తర్వాత అక్కడ మీరందరూ నెక్స్ట్ మీరందరూ కూర్చున్న తర్వాత టీంలో వాళ్ళందరూ నీ పేరు చెప్తుంటారు. బట్ నీ పేరు నువ్వెందుకు చెప్పుకున్నావు? నేను ఫిజికల్లీ ఫిట్ కాదా? ఈ అమ్మాయి ఇంటెన్షన్ ఏంటది ఆల్రెడీ చెప్పాను. నువ్వు మా టీంలో ఉన్నప్పుడు నేను అన్ని గేములు నేను ఆడతాను, అన్ని నేను ఫిజికల్లీ స్ట్రాంగ్ మెంటల్లీ స్ట్రాంగ్ అంటావు. ఇప్పుడు వచ్చేసరికి ఎందుకు అంత ఈజీగా కాంప్రమైజ్ అయ్యావన్నా, అంత కాంప్రమైజ్ అవ్వడు అన్న థాట్లో ఆ రోజు అడిగిందని నేను చెప్పాను. ఈరోజు సేమ్ అదే ప్రేరణ అదే పాయింట్ చెప్పి నువ్వు కాంప్రమైజ్ ఎందుకు అయ్యావు? అలా అవ్వకూడదు కదా. వాళ్ళందరూ నీ పేరు చెప్తారు, అయినా నువ్వు నీ పేరు చెప్పుకోకూడదు. ఎందుకు చెప్పుకుంటావు? అసలు ఆ డిస్కషన్ అట్లా ఎండ్ కాకూడదు. నేను ఎందుకు కాకూడదు? నేను తోపు, నేను ఆడతాను, నేను ఫిజికల్లీ ఫిట్, నేను గేమ్కి ఫిట్ అని నేను ఆడతాను అని నువ్వు చెప్పాలి. అలా చెప్పకుండా నువ్వు దాన్ని వేరే విధంగా యాడ్ చేసావు. అండ్ నువ్వు చీఫ్కి చాలా ఈజీ చేసావు. అంటే నేను క్లాన్ కోసము వైల్డ్ కార్డ్ ఏంటి సరే అది చీఫ్ డిసైడ్ చేస్తాడు, చీఫ్ చూసుకుంటాడు, నీకేం సంబంధం? నువ్వేంటి నేను కూడా ఉంటాను గేమ్లో, నేను ఉంటాను గేమ్లో అని చెప్పాలి.
అంతే కదా, ప్రేరణ చెప్పింది కరెక్టే కదా. ఎవరికి వాళ్ళు నేను ఉంటాను, నేను ఆడతాను, నేను తోపు తురుము అని చెప్పుకోవాలి. లెట్ చీఫ్ డిసైడ్ చేస్తారు, దాన్ని కలెక్టివ్ డెసిషన్ అంటారు. టీమ్ కలెక్టివ్ డెసిషన్ అంటే వాళ్ళందరూ గ్రూప్లో మాట్లాడుకుందా అని ఒకటి రాదు. సో ఎవరొకరు దాన్ని ఆమోదించేదానికి చీఫ్ ఉన్నాడు అక్కడ. సో చీఫ్ చెప్తే కలెక్టివ్ డెసిషన్ అవుతుంది. సో చీఫ్ చెప్పలేదు కదా, నువ్వు ఇంకా చీఫ్కి ఈజీ చేసావు, అలాగే ఎప్పుడు చేయొద్దు, నీ పాయింట్ మీద నిలబడి నీ స్టాండ్ తీసుకొని నీ కోసం నువ్వు ఫైట్ చేసుకొని వెనక్కి తగ్గొద్దు అని చెప్పి మోటివేట్ చేసినట్టు చేసింది. బట్ నామినేట్ కూడా చేసింది. తర్వాత ఆదిత్య గారిని నామినేట్ చేసి, సార్ ఓవర్ కాన్ఫిడెన్స్ మిస్ అయింది మీలో, మీరు ప్రతి వీకు నేను ఈ టైంకి ఈ హోటల్లో ఉంటాను, ఆ హోటల్లో ఉంటాను, ఈ వీక్ వెళ్ళిపోతే ఆ హోటల్లో ఉంటాను, అది మాట్లాడుతున్నారు. ఎందుకు సార్ కరెక్ట్ కాదు అది. అండ్ మీరు నామినేషన్ చేసేటప్పుడు కూడా, నామినేషన్ అంటే ఒక ఇంటి బయటికి పంపించాల్సిన నామినేషన్. మీరు ఆ వ్యక్తి గురించి 10 మాటలు పొగిడి షుగర్ కోటెడ్గా మాట్లాడి ఫైనల్గా నామినేషన్ పాయింట్ చెప్తున్నారు. ఎందుకు అలాగా డైరెక్ట్గా నామినేషన్ పాయింట్ చెప్పి పంపించచ్చు కదా. అండ్ బయటకు వెళ్ళే వాళ్ళకి కూడా 50-50 ఛాన్సెస్ ఉంటాయి. అంటే నామినేట్ అయిన వాళ్ళందరికీ 50-50 ఛాన్సెస్ ఉంటారా పోతారా అనేది. బట్ మీరు ప్రతిసారి వెళ్ళిపోతాను అంటున్నారు, అది కరెక్ట్ కాదు. మీరు అంత కాన్ఫిడెన్స్ లేదు. మీరు నార్మల్గా ఒక హౌస్మేట్గా చాలా స్వీట్గా ఉంటారు, మాట్లాడతారు అందరితోటి. బట్ ఈ నామినేషన్స్లోకి వచ్చేసరికి మీరు ఆ షుగర్ కోటెడ్గా మాట్లాడడం నాకు నచ్చలేదంటే నేను అలాగే మాట్లాడతా, నా ఇష్టం, నాకు నచ్చింది అలాగే మాట్లాడతా. వాళ్ళు ఏమన్నా విలన్సా? నేను వాళ్ళ గురించి పొగిడితే తప్ప? పొగడచ్చు బ్రో, పొగడచ్చు. ఎప్పుడు మామూలుగా ఉన్నప్పుడు. నామినేషన్స్లో పొగిడేది ఏంది? ఇంటికి బయటికి పంపించాలని చెప్పాలంటే పొగిడి అంటే మంచిగా పొగిడి నామినేట్ చేస్తే నువ్వు బ్యాడ్ అవ్వకుండా ఉంటావనా? అది సేఫ్ గేమ్ అంటారు కదా ఎట్లయినా కానీ. సో నా అమ్మాయి మాట్లాడుతూ ఉంటుంది, మీరు ఆగితే నేను చెప్తానని చెప్పి ఆ పాయింట్ చెప్పేస్తుంది. అప్పుడు మనోడు అంటాడు, ఓకే ప్రేరణకి నేను వేరే వాళ్ళు పొగడుతుంటే నచ్చట్లేదు, అప్రిషియేట్ చేస్తుంటే అంట. ఆ అమ్మాయి ఏంటి ఎక్స్ప్రెషన్ పడేస్తుంది ప్రేరణకి ఏంటంటే, ఆ అమ్మాయి చెప్పిన పాయింట్ గంట సేపు చెప్పుద్ది ఓపిక్గా. ఆ పాయింట్ వేరే వాళ్ళకి అర్థం కాక వాళ్ళు దాన్ని ఇంకోలాగా పోర్ట్రేట్ చేస్తే భలే కోపం వచ్చింది ఆ అమ్మాయికి. అసలు మామూలు కూడా నెక్స్ట్ లెవెల్ కోపం వచ్చింది. సరే ఇంకెందుకులే ఇంతోటి అని చెప్పి, ఓ మీకు అలా అర్థమైందా, గుడ్ అని చెప్పట్లు కొడుద్ది. ఈ నెల్లి మహానుభావ ఆఫ్ ఇండియా. సో ఇంకా పృథ్వీ నామినేషన్ అయితే చాలా కామెడీ కొడుతుంది. ఎప్పుడు చూసినా పృథ్వీ నామినేషన్ కామెడీ ఉంటుంది. యాక్చువల్గా పృథ్వీదాస్ నామినేషనే ఉండదు, పాయింట్ పెద్ద విచిత్రమే ఉండదు పృథ్వీది. అండ్ నెక్స్ట్ యష్మి, చెప్పే కదా ఆల్రెడీ, పగబట్టిన పాము యష్మి, మనం ఏం చేయలేం దానికి అమ్మాయి. సో నెక్స్ట్ ఇంతే వీటిలో. బట్ ప్రేరణ నామినేషన్ బాగుంది, నబెల్ డిఫెన్స్ బాగుంది. సో మణికంఠను అందరూ టార్గెట్ చేసినా మణికంఠ తప్పులు ఎవరికి కనిపించావు కాబట్టి సో అది అంతే. ఇంకా మణికంఠను టార్గెట్ చేశారని అనుకోవాలి ఇంకా ఆబ్వియస్గా. ఎందుకంటే మెజారిటీ నామినేషన్స్ మణికంఠకి పడ్డాయి కాబట్టి ఈ విషయంలో పర్టికులర్గా ఈ విషయంలో మణికంఠ తప్ప అంటే సో సగం తప్పు ఉంది, సగం ఒప్పు ఉంది. ఈ విషయంలో నేను ఎందుకంటే మణికంఠ తప్పే ఉందని చెప్పాను ఆల్రెడీ క్లియర్గా వీడియో చేసి మరీ చెప్పాను కాబట్టి. సో ఈ విషయంలో నేను టార్గెట్ అని అన్నాను కానీ బట్ మణికంఠ నామినేట్ చేశారు మెజారిటీ సభ్యులని మాత్రం అంటాను నేను ఈ విషయాలు. ఓకే, అది సంగతి.